హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఆర్టికల్ 13. ఇంతకు ముందు వీడియోలో మనం ఆర్టికల్ 12లో అసలు ప్రభుత్వం అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేనా, ప్రభుత్వం ఎన్ని అంశాలుగా ఉంటుంది, పౌరులు ప్రాథమిక హక్కులకి భంగం కలిగినప్పుడు ఏ విధంగా సుప్రీంకోర్టుని ఆశ్రయించవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నాం. ఇక ఆర్టికల్ 13లో ఏం రాయబడి ఉంది అనే విషయాన్ని చూద్దాం. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులను హరించివేయు శాసనాలు చెల్లవు. ఆర్టికల్ 13లో మొత్తం 4 క్లాజెస్ ఉన్నాయి. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చు సమయమునకు భారత భూభాగంలో అమలులో గల శాసనములలో ప్రాథమిక హక్కులకు భంగకరమైన నిబంధనలు ఉన్న ఎడల ఆ మేరకు ఆ శాసనములు చెల్లనేరవు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చే సమయానికి ఇంతకు ముందు ఉన్న శాసనాల్లో ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధమైన నిబంధనలు ఏవైనా ఉంటే ఆ మేరకు మాత్రమే ఆ శాసనాలు చెల్లవు. ఏ భాగం వరకైతే భంగం కలిగించేలా ఉంటుందో అంత భాగం వరకు మాత్రమే చెల్లుబాటు అవదు అనేది దీని యొక్క మీనింగ్. సెకండ్ క్లాస్ రాజ్యాంగంలోని ఈ విభాగం ద్వారా సంక్రమింప చేయబడిన ప్రాథమిక హక్కులను హరించివేయు విధంగా లేక కుదించివేయు విధంగా ప్రభుత్వము ఎటువంటి శాసనములను చేయరాదు. ఒక శాసనంలో ఏదైనా ఒక భాగము ఈ క్లాజ్కు విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ భాగం వరకు చెల్లనేరదు. అంటే మనకి రాజ్యాంగం ద్వారా వచ్చిన సమానత్వపు హక్కు, అంటరానితనం నిషేధించే హక్కు, స్వేచ్ఛా హక్కు, విద్యా హక్కు, ఇలాంటి మత స్వేచ్ఛ హక్కు, ఇలాంటి హక్కులకి భంగం కలిగించే విధంగా, వాటి పరిధిని తగ్గించే విధంగా లేదా మొత్తమే వాటిని తుడిచిపెట్టే విధంగా ఏవైనా శాసనాలు చేయడానికి వీల్లేదు అనేది ఈ క్లాజ్ యొక్క ఉద్దేశం. ఇన్ కేస్ ఇదివరకు ఉన్న శాసనాల్లో ఒక భాగం ఈ క్లాజ్కి విరుద్ధంగా ఉన్నట్లయితే ఆ భాగం మాత్రమే చెల్లదు. థర్డ్ క్లాస్ ఈ క్లాజ్లో 2 సబ్ క్లాసెస్ ఉన్నాయి. సబ్ క్లాస్ ఏ ఆర్డినెన్స్, ఆర్డర్, బైలా, రూల్స్, రెగ్యులేషన్, నోటిఫికేషన్. ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా శాసనాలుగానే పరిగణింపబడతాయి. పార్లమెంట్ చేత ఆమోదం పొందిన శాసనాల్లాగే ఇవి కూడా శాసనాలుగానే పరిగణింపబడతాయని అర్థం చేసుకోవాలి. సబ్ క్లాస్ బి ఈ రాజ్యాంగం అమలులోకి రాకమునుపు భారత భూభాగంలోని శాసనసభ లేక మరేదైనా చట్టబద్ధమైన అథారిటీ చేత రూపొందించబడి అప్పటి వరకు రద్దు కాబడని శాసనములన్నీ అమలులో ఉన్న శాసనములుగా పరిగణింపబడతాయి. అంటే రాజ్యాంగం అమలులోకి రాకముందు శాసనసభ మరియు పబ్లిక్ స్వభావాన్ని కలిగి ఉన్న లీగల్ అథారిటీస్ చేత రూపొందించబడి రద్దు కానటువంటి రాజ్యాంగం అమలులోకి వచ్చేంత వరకు కూడా రద్దు కాకుండా ఉన్నటువంటి శాసనాలు అన్నీ కూడా అమలులో ఉన్న శాసనాలుగానే పరిగణింపబడతాయి. క్లాస్ 4 368 ఆర్టికల్ క్రింద
రాజ్యాంగమును సవరించుటకు ఈ అధికరణం అడ్డురాదు. ఈ 4th క్లాజ్ని 34వ రాజ్యాంగ సవరణ ద్వారా 1974 సంవత్సరంలో అదనంగా చేర్చడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ ఆర్టికల్ 13. ఆర్టికల్ 13 ప్రాథమిక హక్కులకి భంగకరమైన శాసనాలను నిరోధిస్తుంది అని మనకి చూడగానే అర్థమవుతుంది. అయితే దీని యొక్క పరిధి మరియు ఏ స్థాయి వరకు నిరోధించగలదో కూడా తెలుసుకోవడం అనేది చాలా అవసరం. ప్రాథమిక హక్కులు సర్వోన్నతమైనవి గనుక ఎటువంటి శాసనాలు లేదా నిబంధనలు ప్రాథమిక హక్కులకు భంగం కలిగించరాదు అన్నది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. అయితే ఒక శాసనం, ఉత్తర్వు, బైలా లేక రెగ్యులేషన్ ప్రాథమిక హక్కులకి భంగం కలిగించేలా ఉన్నాయా లేదా అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది, ఎవరు నిర్ధారిస్తారు? అదేవిధంగా ఒక శాసనం, బైలా, ఆర్డినెన్స్, రెగ్యులేషన్స్లో ఒక భాగం భంగకరమైతే మొత్తం ఆ శాసనమే చెల్లకుండా పోతుందా లేదా ఆ భాగం వరకే చెల్లకుండా పోతుందా అనే విషయాన్ని నిర్ధారించవలసింది న్యాయస్థానాలు. దీనిని న్యాయ సమీక్ష లేదా జ్యుడిషియల్ రివ్యూ అంటారు. న్యాయ సమీక్ష అనేది అమెరికన్ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది. ఒక చట్టం రాజ్యాంగబద్ధమా కాదా అన్నదే న్యాయ సమీక్ష. మరి మనది డెమోక్రసీ కంట్రీ కదా, అంటే ప్రజాస్వామ్యం, ప్రజల పాలన, రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధుల నుండి ఎన్నికైన మంత్రిమండలి శాసనాలను రూపొందిస్తే ఆ శాసనాలను తిరిగి ప్రజాప్రతినిధులే చట్టసభల్లో ఆమోదిస్తారు. మరి ప్రజలు తమ కొరకు తాము ఏర్పరచుకున్న శాసనాలు ఎందుకు రాజ్యాంగ విరుద్ధం అవుతాయి? ప్రజలు న్యాయమూర్తులను ఎన్నుకోలేదు కదా, వీరు సమీక్షించడం ఏంటి అని ఆలోచిస్తే వాస్తవమే అనిపిస్తుంది కదా. మరి అసలు విషయం ఏంటి అంటే చట్టసభలు, కార్యనిర్వాహక వర్గం, న్యాయశాఖలు ఈ మూడు కూడా రాజ్యాంగ యంత్రాలే గనుక ఒకదానిని మరొకటి నియంత్రించడం వలన ప్రజాస్వామ్యం వర్ధిల్లి రాజ్యాంగం సంరక్షించబడుతుంది. గనుక పౌర హక్కులకు భంగం కలగకుండా భద్రంగా ఉంటాయని రాజనీతి శాస్త్రంలో చెబుతుంటారు. ఈ సిద్ధాంతానికి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే పేరు ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకొకటి ఏంటి అంటే చట్టసభల్లో మెజారిటీ కలిగిన పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఆ పార్టీ యొక్క అభిష్టం మేరకే సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామకం అనేది ఉంటుంది అనే విషయం మనం గుర్తించాలి. అంటే ఇదొకటే కాకుండా చట్టసభలు, ప్రభుత్వాలు ప్రజలకి ప్రతిరూపాలు గనుక ప్రజాభీష్టం మేరకు వారి అవసరాలకు తగినట్లుగా చట్టాలను రూపొందిస్తాయి. అందువల్ల ప్రభుత్వాల విధానపరమైన నిర్ణయాల్లో సాధారణ పరిస్థితుల్లో న్యాయస్థానాలు ప్రశ్నించరాదు అని, అలా చేయడం వల్ల కార్యనిర్వాహక వర్గ పరిధిలో న్యాయ వ్యవస్థ అనవసరంగా జోక్యం చేసుకున్నట్లు అవుతుందని చాలా సందర్భాల్లో సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ ద్వారా ఏదైనా ఒక చట్టం ప్రాథమిక హక్కులకి భంగం కలిగించే విధంగా ఉంటే చట్టంలోని ఎంత భాగం భంగకరంగా ఉంటుందో అంతవరకు మాత్రమే చెల్లుబాటు కాదని, మొత్తం శాసనాన్ని రద్దు చేసే అవకాశం లేదు గనుక ఈ ఆర్టికల్ పరిధి స్థాయిని మనం అంచనా వేయవచ్చు. ఈ ఆర్టికల్ యొక్క పరిధి చాలా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రముఖ మార్క్సిస్ట్ పార్లమెంటేరియన్ దివంగత ఏకే గోపాలన్ వారి కేసులో ప్రివెంటివ్ డిటెన్షన్ చట్టం క్రింద అరెస్ట్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఇదే అభిప్రాయాన్ని
వ్యక్తపరుస్తూ ఆ చట్టంలోని సెక్షన్ 14 మాత్రమే పౌర హక్కులకి వ్యతిరేకంగా ఉన్నందువల్ల సెక్షన్ 14 మాత్రమే చెల్లదని, మిగిలిన చట్టాలు చెల్లుబాటు అవుతాయని ఆ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది. 1951లో జరిగిన మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కులపై కొన్ని పరిమితులు విధించబడ్డాయి. కొన్ని శాసనాల యొక్క చట్టబద్ధతను ప్రశ్నించకుండా 9వ షెడ్యూల్ ఏర్పాటు చేయబడింది. ఈ మొదటి రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టులో సవాల్ చేయబడింది. 9వ షెడ్యూల్ కూడా ప్రాథమిక హక్కులను కాలరాయటమేనని వాదన చేయడం జరిగింది. రాజ్యాంగ సవరణ కూడా ఒక శాసనమే గనుక ఆ శాసనం ద్వారా పౌర హక్కులకి భంగం కలిగితే 13వ ఆర్టికల్ పరిధిలోకి వస్తుందని వాదన చేయబడింది. కానీ సుప్రీంకోర్టు ఈ వాదనతో ఏకీభవించలేదు. 368 ఆర్టికల్ క్రింద జరిగే సవరణలు మరియు పార్లమెంట్ చేసే ఇతర శాసనాలకి తేడా ఉందని, రెండూ ఒకటి కాదు అని సుప్రీంకోర్టు విశ్లేషించడం జరిగింది. అందువల్ల రాజ్యాంగ సవరణలు ఆర్టికల్ 13 క్రిందకి రావని పేర్కొంటూ రాజ్యాంగ సవరణలు అన్నీ చెల్లుబాటు అవుతాయని తీర్పునిచ్చింది. 1964లో 17వ రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్ యొక్క పరిధి మరింత విస్తృతమైంది. ఈ సవరణ కూడా సుప్రీంకోర్టుకు ముందు రావడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు తిరిగి ఇంతకుముందు చెప్పినట్లుగానే కార్యనిర్వాహక వర్గ పరిధిలో న్యాయ వ్యవస్థ అనవసరంగా జోక్యం చేసుకోరాదు అని చెప్పేసి తెలియచేయడం జరిగింది. అయితే ప్రాథమిక హక్కులకి సంబంధించి ప్రభుత్వానికి మరియు పార్లమెంట్కి శాసనాలు చేసే పూర్తి అధికారం ఉంది అంటూ తీర్పునివ్వడం జరిగింది. 17వ రాజ్యాంగ సవరణ కింద మరికొన్ని శాసనాలను 9వ షెడ్యూల్లో చేర్చడంలో గల ఔచిత్యంతో గోలక్నాథ్ కేసులో 1971 సంవత్సరంలో మరోసారి సుప్రీంకోర్టు ముందుకు రావడం జరిగింది. గతంలో శంకరి ప్రసాద్, సజ్జన్ సింగ్ కేసులలో తాను ఇచ్చిన తీర్పులు తప్పు అని సుప్రీంకోర్టు గోలక్నాథ్ కేసులో ఆత్మవిమర్శ చేసుకుని 6-5 మెజారిటీతో సుప్రీంకోర్టు తీర్పునిస్తూ ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణ చేసే అధికారం గాని, శాసనాలను రూపొందించే అధికారం గాని పార్లమెంట్కు లేదని గోలక్నాథ్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 13వ అధికరణం క్రింద శాసనం అనేది రాజ్యాంగ సవరణలకు సంబంధించిన శాసనాలకు కూడా వర్తిస్తుందని, అందువలన ప్రాథమిక హక్కులను హరించే విధంగా రాజ్యాంగ సవరణ చేసే అధికారం కానీ, శాసనాలను రూపొందించే అధికారం కానీ పార్లమెంటుకి లేదని ఈ తీర్పులో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయితే ఈ తీర్పు గతంలో వెలువరించిన తీర్పులకు వర్తించదని, ఒకవేళ ఆ తీర్పులు తప్పైనా కూడా దానికి వర్తించదు అని, అందువలన రాజ్యాంగానికి చేయబడిన 1, 4, 17వ సవరణలు చెల్లుబాటు అవుతాయని స్పష్టం చేసింది. దీనినే ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ అంటారు. గోలక్నాథ్ కేసు తర్వాత ప్రభుత్వం 24వ రాజ్యాంగ సవరణను చేపట్టింది. అయితే రాజ్యాంగ సవరణకు అవకాశం కల్పించే 368 ఆర్టికల్ని మరింత పదును పెట్టిన ఆ సవరణ 13వ ఆర్టికల్ యొక్క పరిధిని తగ్గించింది. దీనివల్ల సుప్రీంకోర్టుకు గల న్యాయ సమీక్ష అధికారాన్ని కూడా కుదించివేసినట్లుగా అయింది. అయితే రాజ్యాంగంలోని ఏ అధికరణాన్ని అయినా సవరించే లేదా తొలగించే పూర్తి అధికారాన్ని పార్లమెంటుకు సంక్రమింపచేసే విధంగా 368 ఆర్టికల్ అనేది సవరించడం జరిగింది. అయితే రాజ్యాంగ సవరణలు అన్నీ 13వ ఆర్టికల్ క్రిందకి రాకుండా 13వ ఆర్టికల్లో 4వ క్లాజ్ అనేది చేర్చబడింది. రాజ్యాంగాన్ని సవరించడం పైన పార్లమెంట్కి గల సర్వసత్తాక అధికారాలకు సంబంధించిన 24వ ఆర్టికల్ యొక్క ఔచిత్యాన్ని బట్టి మరొకసారి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ముందుకి రావడం జరిగింది.
అయితే 13 మంది న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటైంది. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కొంతవరకు గందరగోళాన్ని సృష్టించడం జరిగింది. అయితే గోలక్నాథ్ కేసులోని తీర్పును తప్పుపట్టి అప్పటి సుప్రీంకోర్టు న్యాయమూర్తుల అభిప్రాయాలను తప్పు అంది. రాజ్యాంగాన్ని మార్చే పూర్తి అధికారాలను పార్లమెంటుకు రాజ్యాంగం 368 అధికరణం ద్వారా ఎప్పుడూ సంక్రమింపచేసింది. అందువల్ల ప్రత్యేకించి 24వ రాజ్యాంగ సవరణ అనేది అవసరం లేదు అంది. అందువలన 24వ రాజ్యాంగ సవరణ చెల్లుతుంది అని వ్యాఖ్యానిస్తూనే కోర్టు ఇంకొక విషయాన్ని తెలియపరచడం జరిగింది. రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంటుకి పూర్తిగా ఉన్నమాట నిజమే అయినప్పటికీ కూడా రాజ్యాంగానికి ఉన్న మౌలికమైన స్వభావాన్ని మార్చరాదు అనేదే స్పష్టం చేయడం జరిగింది. అంటే రాజ్యాంగ సవరణలు అనేది రాజ్యాంగం యొక్క మౌలిక స్వభావాన్ని మార్చే విధంగా ఉండరాదు అనేది ఈ తీర్పు యొక్క సారాంశం. 13 మంది న్యాయమూర్తులతో ఏర్పాటైన ఈ ధర్మాసనము 2 విభాగాలుగా చీలిపోయి మిగిలిన ఒక్క న్యాయమూర్తి కన్నా గారి అభిప్రాయం అనేది డిసెసివ్గా మారింది. సో ఈ 2 వర్గాలతో కలవకుండా తన సొంత అభిప్రాయాలతో ప్రత్యేక తీర్పును జస్టిస్ ఖన్నా గారు వెలువరించడం జరిగింది. జస్టిస్ ఖన్నా గారు రాజ్యాంగాన్ని సవరించడంలో పార్లమెంట్కి విశేషమైన అధికారాలు ఉన్నాయి అంటూనే అంత మాత్రాన రాజ్యాంగ సవరణలకు సంబంధించిన పేరుతో రాజ్యాంగం విధ్వంసం కాకూడదు అని అంటూ హెగ్డే జగన్మోహన్ రెడ్డి వారి అభిప్రాయాలతో ఏకీభవించడంతో 7-6 తేడాతో కేశవానంద భారతి కేసులో తీర్పు అనేది వెలువడడం జరిగింది. మెజారిటీ అభిప్రాయం ప్రాతిపదికగా గోలక్నాథ్ కేసులోని తీర్పు రద్దు కాబడింది. అయితే రాజ్యాంగ మౌలిక లక్ష్యానికి స్వభావానికి భంగం కాని విధంగా ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంటుకి ఉన్నదన్న వాదనకు ఆమోదముద్ర వేయబడింది. దీని ద్వారా 24వ రాజ్యాంగ సవరణ చట్టబద్ధమే అని ధృవీకరించబడి అదే సమయంలో న్యాయస్థానాలకు న్యాయ సమీక్ష జరిపే అధికారం లేదు అన్న భాగం వరకు 24వ రాజ్యాంగ సవరణ చెల్లదు అనేసి పేర్కొనడం జరిగింది. మనం ఇంతకుముందు సెకండ్ క్లాస్లో చూసాం కదా, ఈ క్లాస్కి విరుద్ధంగా ఉన్నట్లయితే ఏ భాగం వరకైతే విరుద్ధంగా ఉంటుందో ఆ భాగం వరకు చెల్లదు అనే విషయము దాన్ని బట్టి ఈ కేసు అనేది రావడం జరిగింది. ఈ కేసులో తీర్పు అనేది రావడం జరిగింది. ఈ కన్ఫ్యూజన్ అనేది ఇలా కంటిన్యూ అవుతున్న టైంలోనే రాయబరేలీ నుండి అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు అంటూ అలహాబాద్ హైకోర్టు అనేది సంచలనమైన తీర్పును వెలువరించడం జరిగింది. ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం వెనువెంటనే 39వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది. అయితే ప్రధానమంత్రుల ఎన్నికను న్యాయస్థానాల్లో ప్రశ్నించకుండా చేయటం అనేది ఆ సవరణ యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికోసమని 329A ఆర్టికల్ని క్రొత్తగా రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అయితే ఈ సవరణ అనేది చట్ట విరుద్ధమని, చట్ట సమానత్వానికి విరుద్ధమని, ఎన్నికలు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగం గనుక ఎన్నికల యొక్క స్వరూపాన్ని మార్చడం అంటే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చడమే అంటూ 39వ సవరణలో భాగంగా కొత్తగా చేర్చబడిన 329A ఆర్టికల్ చెల్లదు అంటూ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. తర్వాత 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1979లో 329A ఆర్టికల్ పూర్తిగా తొలగించబడింది. తర్వాత ఇందిరాగాంధీ గారి పరిపాలన కాలంలో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. రాజ్యాంగంలోని 368 ఆర్టికల్కి 4-5 క్లాజెస్ జోడించబడ్డాయి. అయితే వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రాజ్యాంగ సవరణలను న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం లేకుండా చేయడం క్లాస్ 4 యొక్క ఉద్దేశం. అయితే క్లాస్ 5 వల్ల ఏంటి అంటే ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగ సవరణలకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటుకి పూర్తి అధికారాలని సంక్రమింపచేయడం క్లాస్ 5 వల్ల సాధ్యమవుతున్నట్టు. అయితే ఈ 4వ క్లాస్ వల్ల రాజ్యాంగ సవరణలను న్యాయస్థానంలో ప్రశ్నించే అవకాశం లేకుండా పోయింది.
5వ క్లాస్ వల్ల ప్రాథమిక హక్కులతో సహా రాజ్యాంగ సవరణలకు సంబంధించిన పూర్తి అధికారాలని పార్లమెంట్కి సంక్రమింపచేయడం జరిగింది. వీటిని 1980లో సుప్రీంకోర్టు ఈ క్లాజెస్ అనేవి రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి అంటూ వీటిని కొట్టివేయడం జరిగింది. అంటే ఇవి రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయి కనుక ఇవి చెల్లెవు అని తీర్పునివ్వడం జరిగింది. అప్పటి నుండి ఈ క్లాజులు అనేవి అమల్లో లేవు. ఇది ఫ్రెండ్స్ ఆర్టికల్ 13. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్ బాక్స్లో నన్ను అడగండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి అందరికంటే ముందుగా మీకే రావడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.